అందరికీ నమస్కారం. నేను మీ దేవి. ఫ్రెండ్స్, 2 డేస్‌గా నా హిట్లర్ మొగుడు స్టోరీ పెట్టడం లేదని మీరు అనుకోవచ్చు. ఆ స్టోరీని రైటర్ గారు ఎండింగ్ పార్ట్‌ని రాస్తున్నారు కాబట్టి కాస్త టైం తీసుకోవాల్సొచ్చింది. మాక్సిమం రేపు ఆ స్టోరీని మీకు పెట్టడానికే ట్రై చేస్తాను. దయచేసి అర్థం చేసుకోండి. 'మిస్టర్ యారోగంట్' 49వ భాగం. రచయిత వనజ గారు. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే అదెలా ఉంటుందో నేను అనుభవిస్తున్నాను. ఇది చాలు. అలాగని నిన్ను అతని కోసం వెళ్ళిపోమని కూడా నేను చెప్పడం లేదు. ఇంకొకరిని నీ మనసులో పెట్టుకొని నీకంటే మహిత, ప్రమోద్‌ని పెళ్లి చేసుకోవడం సరైనదేమో అని నాకనిపిస్తోందని కమల గారు అనగానే త్రిపద చేతిలో ఉన్న పూల సజ్జ జారిపోయింది. మెట్ల వెంట పడిపోతూ ఉన్న పూల సజ్జని చూస్తూ ఉంది కమల. "అత్తయ్య, మీరు ఏం మాట్లాడుతున్నారని" అంటూ త్రిపద నమ్మలేక మళ్ళీ అడుగుతూ ఉంటే, "నా మనసులో ఉన్నదే నీకు చెప్తున్నాను త్రిపద. మీ మామయ్య గారు మూర్ఖులేమో కానీ అబద్ధాలు మాత్రం చెప్పేవారు కాదు. ఆయన అంతలా చూశారు అంటే నేను నిన్ను తప్పు పట్టడం లేదు. నువ్వు ఆ అబ్బాయిని ప్రేమిస్తున్నావు అని నా మనసుకి అనిపిస్తోంది. ఎందుకంటే నీలో ఉన్నది కూడా మా రక్తమే కదా! అంత సులువుగా తప్పు చేయదు అన్న నమ్మకం ఉంది కాబట్టే నీ మనసులో ఒకరిని పెట్టుకొని నువ్వు ఇప్పుడు ప్రమోద్‌ని పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత ఇద్దరి మధ్య సఖ్యత కుదరకపోవడం అసలు ఇంకొకరిని ఎలా నీ జీవితంలోకి ఆహ్వానిస్తావు త్రిపద? అందుకే నేను ఇలా అనుకుంటున్నాను. నువ్వు నా కోడలివి కానందుకు నాకేమీ బాధగా అనిపించడం లేదు. నా ఉద్దేశం నా కొడుకు సంతోషంగా ఉండాలని, నా కొడుకుతో పాటు మిమ్మల్ని కూడా నా పిల్లలు అనుకున్నాను కాబట్టే మీరు కూడా సంతోషంగా ఉండాలి అని చెప్పింది కమల. కానీ అత్తయ్య, నన్నిప్పుడు ఏం చేయమంటారు మరి? అని కమలని అడిగితే, అది నాకు కూడా తెలియడం లేదమ్మా. అయినా తప్పు నీ ఒక్కదానిదే అని నేను చెప్పడం లేదు. మీ మనసులో అసలు ప్రమోద్ మీద పెళ్లి చేసుకునే ఇష్టం ఉందా? లేదంటే బావ అన్న గౌరవం మాత్రమే ఉందా? తెలుసుకోకుండానే మీకు పెళ్లి ఖాయం చేశాము. అది పెద్దలుగా మా తప్పే అని చెప్తూ నాకైతే మహితని నా ఇంటి కోడలు కావాలనే ఉందమ్మా అని చెప్పి ఇక ఏం మాట్లాడుతుందో కూడా వినకుండా వెళ్ళిపోయారు కమల అక్కడి నుంచి. ఏంటి ఇప్పుడు అన్నీ నాకే చుట్టుకుంటున్నాయి. అత్తయ్య గారికి కూడా నేను వెళ్ళడం ఇష్టం లేదు. మామయ్య గారికి పరువు గురించి ఆలోచించి ఎలాగైనా సరే నాకు బావనిచ్చే చేయాలని అనుకుంటున్నారు. దీని నుంచి నేను తప్పించుకోవడం ఎలా అని చాలా సేపే ఆలోచించింది కానీ ఎంతకీ అంతు చిక్కకపోవడంతో ముందైతే నాన్నగారి ఆరోగ్యం ఇంకా మెరుగుపడాలి. క్రిష్ గారు కూడా కోలుకుంటే అసలు ఆయన నా మీద ఇంకా ఏ అభిప్రాయంతో ఉన్నారో నాకు తెలుసుకోవాలి అని అప్పటికి సైలెంట్ అయిపోయింది త్రిపద. ఆ రోజు నుంచి ప్రతిరోజు ప్రొద్దున, సాయంత్రం శివాలయంలో ప్రదక్షిణలు చేసి తన గురించి కాకుండా క్రిష్ కోసము, ఇంకా శాస్త్రి గారి కోసమే మొక్కుకుంటూ ఉంది త్రిపద. 3వ వారం. పైగా కార్తీక పౌర్ణమి ఆ రోజు అయిపోవడంతో ఇంకా అమావాస్య వరకు అంటే 15 రోజులు ఉన్నాయి కాబట్టి ముందు అంటే చేయలేకపోయాను. ఈ రోజు నుంచి నిష్టగా చెయ్యాలి అనుకుంటూ కింద మాత్రమే పడుకొని ఆ శివయ్యను వేడుకుంటూ తను సొంతంగా దీక్షలాగా చేపట్టింది త్రిపద. ఇద్దరి ఆరోగ్యం కోసం. ప్రమోద్ వాళ్ళు వెళ్ళిపోయిన మరుసటి రోజుకి క్రిష్‌కు మెలకువ వచ్చింది. అందరినీ పూర్తిగా గుర్తుపట్టి కొంచెం వరకు మాట్లాడగలుగుతున్నారని అందరూ చెప్పినవి కూడా అతని మైండ్‌లో ఉన్నాయి. కానీ ప్రెజెంట్ ఎవరితోనూ మాట్లాడే ఇంట్రెస్ట్ అయితే లేదు. వేరే ఆప్షన్ లేదు. పైగా ప్రకాష్ గారు స్ట్రిక్ట్‌గా చెప్పడంతో హరిత చేస్తున్న సేవలకు అసహనంగా ఫేస్ పెట్టి సైలెంట్‌గా ఉన్నాడే తప్ప ఎదురు తిరిగి ఒక్క మాట కూడా అనలేదు. ఇలా నీ జరుగుతూ వెళ్ళిపోయాయి రోజులన్నీ. రోజు పొద్దున్న, సాయంత్రం కొడుకు రూమ్‌లో కాసేపు ఉండి అతను మాట్లాడకపోయినా చూసుకోవడం ప్రకాష్ గారికి అలవాటయిపోయింది. ఆ అలవాటులోనే ఆయన రూమ్‌కి రాగానే ఎటో చూస్తూ, "నాకు ప్రాజెక్ట్ సబ్మిషన్ ఉంది. అది మంచి పర్సెంటేజ్ గెయిన్ చేస్తే గానీ నేను ఎంటెక్‌ని మంచి మార్క్స్‌తో పాస్ అవ్వలేను. కాలేజ్‌కి వెళ్ళాలి" అని క్రిష్ చెప్పడంతో ఇంకో 2, 3 నెలల పాటు ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పారు ప్రకాష్ గారు. ఏంటిప్పుడు నేను ఏదో మంచంలో పడ్డాను అని మీ మాట వింటాను అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా మీరు? అంత లేదు. నెక్స్ట్ వీక్ పర్మిషన్ ఉంది కాబట్టి ఎలాగైనా నేను వెళ్ళే తీరుతాను అని క్రిష్ పంతం పడితే అతని వైపు చూసి ఒక సైడ్ స్మైల్ ఇచ్చిన ప్రకాష్ గారు బయటికి వెళ్ళిపోయారు. ఆ నవ్వుకు అర్థం ఏంటో క్రిష్‌కి అంతు చిక్కకుండా ఉంది. ప్రకాష్ గారితో హరితతో అసలే మాట్లాడడు కాబట్టి అతనికి ఉన్న ఒకే ఒక
ఆప్షన్ బృంద. అందుకే ఆమెను పిలవమని మెయిడ్‌కి చెప్పడంతో క్రిష్ అన్నయ్య నన్ను పిలుస్తున్నాడా అని సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిన బృంద ఫాస్ట్‌గా అతని రూమ్‌కి వెళ్ళింది. చాలా ఎక్సైట్‌మెంట్‌తో. కానీ బృందాని చూసిన క్రిష్ మొహాన్ని విసుగ్గా పెట్టుకుంటూ నేను ఒక కాల్ చేసుకోవాలి. మీ నాన్న నాకు ఫోన్ ఇవ్వడం లేదు. నీ ఫోన్ ఇస్తావా? అని క్రిష్ అడగటంతో అతను తనని ఏమని పిలవలేదు. పైగా మీ నాన్న అని పిలవడంతో మనసులో కొంచెం బాధగా అనిపించినా కూడా క్రిష్ తనతో మాట్లాడినందుకు చాలా హ్యాపీగా ఫీలయిన బృంద వెంటనే వెళ్ళి తన ఫోన్‌ని క్రిష్ చేతికి ఇచ్చింది. అలవాట్లో పొరపాటుగా త్రిపద నెంబర్ డయల్ చేసిన క్రిష్ ఆ ఫోన్ నుండి వచ్చిన కాలర్ ట్యూన్‌కు షిట్ అనుకుని వెంటనే కాల్‌ని కట్ చేశాడు. "ఏమైందన్నయ్య? ఏదైనా ప్రాబ్లమా?" అని బృంద అక్కడే నిలబడి అడగడంతో, "నువ్వు కొంచెం బయటికి వెళ్తావా? నీ ఫోన్ పని అయిపోగానే ఇస్తానని" చెప్పడంతో ఇంకేం మాట్లాడక బయటికి వచ్చేసింది బృంద. ఈసారి కరెక్ట్‌గా పృథ్వీ నెంబర్ డయల్ చేసి అతనికి కాల్ చేశాడు క్రిష్. కాలేజీకి పోక క్రిష్ లేక బోర్‌గా ఫీలవుతూ ఇంట్లోనే ఛార్జ్ పెట్టి యూజ్ చేసుకుంటూ ప్రాజెక్ట్ చేస్తున్న పృథ్వీకి బృంద నుండి ఫోన్ రావడంతో, ఇదేంటి బృంద నాకు కాల్ చేస్తోంది? మళ్ళీ ఏమైనా ప్రాబ్లమా అనుకుంటూ వెంటనే లిఫ్ట్ చేసి, చెప్పమ్మా అనేసరికి నేను అని క్రిష్ అనగానే, బావా నువ్వు మాట్లాడుతున్నావా? సూపర్‌రా! నీకైతే ఇప్పుడెలా ఉంది? బావున్నావా? అని పృథ్వీ కూడా సంతోషంగా అడుగుతూ ఉంటే, ఒక నిమిషం క్రిష్‌కి పృథ్వీ తన మీద చూపిస్తున్న అభిమానానికి హ్యాపీగా అనిపించినా, అంతలోనే కోపంగా గొంతుని మార్చేసుకుంటూ, ఫ్రీగా ఉంటే ఒకసారి ఇంటికి రా అని మాత్రమే చెప్పి కాల్ కట్ చేశాడు క్రిష్. ఇంటికి రమ్మన్నాడనే హుషారులో తన ల్యాప్‌టాప్ సర్దుకొని బృందావన్ అన్నాకని రెడీ అయిపోయాడు పృథ్వీ. ఇదిగో నీ ఫోన్ అంటూ క్రిష్ గట్టిగా చెప్పడంతో గది బయటే ఉన్న బృంద వెంటనే లోపలికి వెళ్ళి ఆ ఫోన్‌ని తీసుకొని అన్నయ్య జ్యూస్ ఏమైనా తీసుకొని రానా అని అంటే ఇప్పుడేం అవసరం లేదన్నాడు. కానీ తనకు దప్పికగా ఉందని చెప్పడానికి ఇగో అడ్డొచ్చింది మన హీరో బాబుకి. సరే అంటూ బయటకు వెళ్ళిన బృంద అతను వద్దన్నా సరే వాటర్ జ్యూస్ దాంతో పాటు బాయిల్డ్ ఎగ్స్ కూడా తీసుకొని వచ్చి కోపం ఉంటే మా మీద చూపించు అంతేగాని నీ మీద చూపించుకోకన్నయ్య అంటూ అతనికి అందుబాటులో అన్నీ పెట్టేసి ఫోన్ తీసుకొని వెళ్ళిపోయింది బృంద. గంటలో బృందావనంలోకి వచ్చి పడ్డాడు పృథ్వీ. క్రిష్ డిశ్చార్జ్ అయ్యి ఇన్ని రోజులవుతుంటే నీకిప్పుడు వీలు పడిందారా ఇంటికి రావడానికి అంటూ హరిత పిలుస్తూ ఉంటే, అబ్బా ఏం చేయను ఆంటీ ప్రాజెక్ట్ వర్క్ అయినా ఫ్రెండ్ కంటే ఇంపార్టెంట్ కాదు కదా! నేనే వద్దామనుకున్నాను. ఈ లోపునే కాల్ చేసి రమ్మన్నాడు వాడు. ఎక్కడున్నాడు ఆంటీ అని పృథ్వీ అడిగితే సైడ్‌కి ఒక రూమ్ చూపించింది హరిత. వెంటనే ఆ రూమ్‌లోకి దూసుకుపోతూ బావా ఎలా ఉన్నావు అంటూ రూమ్‌లోకి వెళ్ళి కృష్ణ చూడగానే పృథ్వీకి కూడా మనసుకు అంత బాధగా అనిపించి కళ్ళలో నీళ్లు తిరిగాయి. కానీ ఇప్పుడు క్రిష్ కొంచెం కోలుకున్నాడు కాబట్టి అనవసరంగా బాధపడి అతడి మూడ్‌ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక నార్మల్ విషయాలు మాత్రమే మాట్లాడుతూ ఎలా ఉందని కనుక్కుంటూ ఉంటే, నేనేం పోలేదు ఇంకా బ్రతికే ఉన్నాను కాబట్టి ఇలాంటి స్టూపిడ్ క్వెషన్స్ అన్నీ పక్కన పెట్టి నా రూమ్‌లో ఫ్లాట్స్‌వి ఎక్స్‌ట్రా ఉంటాయి. తీసుకెళ్ళి నా ల్యాప్‌టాప్ అవి తీసుకొనిరా అని ఆర్డర్ వేయడంతో తప్పుతుందా నాకు అనుకుంటూ, బావ ఎందుకైనా మంచిది కొంచెం ఆలోచించరా. నీకు స్ట్రెస్ ఎక్కువ ఉండదన్నాడు డాక్టర్. ఈ ప్రాజెక్ట్ పోతే పోనీ ఎంటెక్ సెమిస్టర్ ఎగ్జామ్స్ బాగా రాద్దువు గాని అని పృథ్వీ చెప్పేసరికి ఒక సీరియస్ లుక్కిచ్చాడు క్రిష్ బాబు. అర్థమైంది. నువ్విప్పుడు అంత కోపంగా చూడకు. ల్యాప్‌టాపే కదా! తీసుకొచ్చిస్తాను. అయినా నేను చెప్పేది నువ్వెందుకింటావులే అనుకుంటూ తల కొట్టుకొని క్రిష్ రూమ్‌కి వెళ్లి ఫ్లాట్‌కి తీసుకొని అక్కడికి వెళ్లి క్రిష్ ల్యాప్‌టాప్‌ని తీసుకొచ్చాడు పృథ్వీ. క్రిష్ ముందు ఒక ల్యాప్‌టాప్ టేబుల్‌ని సెట్ చేసి దాని మీద ల్యాప్‌టాప్ పెట్టడంతో ఓపెన్ చేసిన క్రిష్ బాబుకి తను ముందే చేసిన ప్రాజెక్ట్ వితౌట్ ఎర్రర్స్ అంతా కూడా కరెక్ట్‌గా ఉండడంతో ఊపిరి పీల్చుకున్నాడు. బావా! నాకు తెలియకుండా ఇదంతా నువ్వు ఎప్పుడు చేశావురా? అని పృథ్వీ ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటే, అవసరం అవుతుందని ఎప్పుడో ఫ్రీగా ఉన్నప్పుడే ఇదంతా చేసేశాను కానీ ప్రాజెక్ట్ సబ్మిషన్ అండ్ రివ్యూ ఎప్పుడు అని అడిగాడు క్రిష్. నెక్స్ట్ వీక్ ఇంకా 7 డేస్ టైం ఉందని పృథ్వీ అంటే నువ్వేం చేస్తావో నాకు సంబంధం లేదు. నేను కాలేజీకి రావాలని క్రిష్ బాబు ఆర్డర్ వేస్తూ ఉంటే, హలో బాబుగారు ఆరోగ్యం తమరు కాస్త చెప్పేది వినండి. మీ కాళ్ళకి జస్ట్ సూది గుచ్చి దారం ఎక్కించలేదు. లోపల రాడ్స్ వేశారు కాబట్టి మీరు 3 మంత్స్ ఎటూ కదలడానికి వీల్లేదని పృథ్వీ సీరియస్‌గా అంటే, మాకు తెలియదు మరి. నేను వెళ్ళాల్సిందే. ఆ ఏర్పాట్లేవో నువ్వే చూడాలి. ఎవరినడుగుతావో, ఏం చేస్తావో నాకు సంబంధం లేదు అని క్రిష్ అంటుంటే, సరే చూద్దాంలే కానీ ఇప్ ఇప్పుడు నువ్వు బయటికి ఎందుకురా అని డౌట్‌గా అడిగాడు పృథ్వీ. ఎందుకంటావేంటి? ప్రాజెక్ట్ అడ్మిషన్ ఉందని నువ్వే కదా ఇందాక చెప్పావని క్రిష్ అంటే, అవును సబ్మిషన్ ఉందని చెప్పాను కానీ ఆఫ్‌లైన్ అనలేదు కదా! ఆన్‌లైన్‌లోనే పెట్టారు మేనేజ్‌మెంట్ అని చెప్పగానే క్రిష్‌కి ఇదంతా ప్రకాష్ గారి పనే అని అర్థం అవ్వగానే చేతి పిడికిలి బిగుసుకుంటుంది. హలో హలో మాస్టారు ఎందుకు అంత కోపం?
ఏం జరిగింది అని అంటే మళ్ళీ మొత్తం సిచ్యువేషన్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేసే అంత ఇంట్రెస్ట్ లేని క్రిష్ ఏం లేదులే అని అంటూ తన ల్యాప్‌టాప్‌లో ఇంకా ఏదో పర్సనల్ వర్క్‌ని చేసుకుంటూ ఉంటే ఇద్దరి కోసం ఫుడ్ తీసుకువచ్చిన హరిత, "పృథ్వీ ఏంటిది? కన్నా స్ట్రెస్ అవ్వకూడదని చెప్తే నువ్వు ల్యాప్‌టాప్‌ని తెచ్చి వాడి ముందే పెట్టావా? తీసేయి ఫస్ట్ అది" అని అంటుంటే, "తీస్తే నీకు పగులుద్ది" అన్నట్టు ఉన్న క్రిష్ ఎక్స్‌ప్రెషన్‌ని చూసుకుంటూ, "ఆంటీ నాకు సంబంధం లేదు. ఇంకో ప్లేట్ నా కోసమే కదా! నేను వెళ్ళి హాల్‌లో కూర్చొని తింటాను" అని చెప్పి అక్కడి నుంచి జంప్ అయిపోయాడు పృథ్వీ. "ఏంటి నాన్న నువ్వు కూడా కొన్ని రోజులు రెస్ట్ తీసుకోవచ్చు కదా!" అంటూ ఆమె అతని ముందే ఇంకోసారి హ్యాండ్ చేసుకొనొచ్చుకొని చేసిన పాయ తాగిద్దామని రెడీ అవుతూ స్పూన్ అతని నోటి దగ్గరికి తీసుకొని రాగానే, "మా అమ్మ లేదు కదా" అని ఆవిడ స్థానంలోకొచ్చి నా మీద ప్రేమని ఒలకపోయడానికి ట్రై చేయకండని చెప్తూ, "బాగున్నా" ఇంకో చేత్తోనే ఆ బౌల్‌ని అందుకుని గుటగుట తాగేశాడు క్రిష్. దాదాపుగా క్రిష్‌కి బాలేనప్పటి నుంచి జరుగుతున్నది ఇదే. రోజూ ఎంతో ఆతృతతో క్రిష్ తన చేతి నుండి ఒక్క ముద్దైనా తింటాడని ఆమె రావడం, అతడు తిరస్కరించడం, ప్రతిరోజూ ఇదే జరుగుతున్న తంతు. మనసుకి బాధగా అనిపించినా కూడా ఇంకేం చేయలేక వాటర్‌ని తాగించి టాబ్లెట్స్ ఇచ్చి బయటికి వచ్చేసింది హరిత. కిచెన్‌లోకి వెళ్లి కళ్ళల్లో ఊరుతున్న కన్నీళ్ళని తుడిచేసుకుంటూ ఇంకా ఎందుకు వాడికి నా ప్రేమ అర్థం కావడం లేదనుకుని బాధపడుతూ ఉందే తప్ప ఎవరినీ అడగలేదు, చెప్పలేదు. అంతలో బయట్నుంచి వచ్చిన ప్రకాష్ గారు హరిత నుంచి మంచినీళ్ళు అనడంతో వెంటనే మొహం తుడుచుకొని ఆయనకు గ్లాస్ వాటర్ తీసుకువెళ్ళింది. ఆమె ముఖం చూడగానే మళ్ళీ కొడుకు ఏదో అన్నాడు అని అర్థం చేసుకున్న ప్రకాష్ గారు చిన్నగా నిట్టూర్పు విడిచి భోజనానికి కూర్చున్నారు. ఇంట్లో త్రిపద కూడా ఉంది కాబట్టి శ్యామలకి అసలు ప్లేట్ కూడా ఇటు తీసి అటు పెట్టే పనే లేకపోవడంతో త్రిపద చెల్లికి కూడా ఒక్క పని చెప్పకుండా మొత్తం తనే చేసుకుంటూ ఉంది. మధ్యాహ్నం భోజనం అయ్యాక కాసేపు అలా కూర్చుందామని తన రూమ్‌లోనే ఒక పక్క కింద కూర్చొని తన ఫోన్ తీసుకోగానే కొత్త నెంబర్ నుంచి మిస్డ్ కాల్ కనపడింది. ఎవరిదబ్బా ఈ నెంబర్ అని అనుకుంటూ రిటర్న్ కాల్ చేయగానే ఫస్ట్ బిజీ అని వచ్చింది. ఎవరో బై మిస్టేక్ చేసినట్లుగా ఉన్నారులే అని అనుకుని పక్కన పెట్టేసింది త్రిపద ఫోన్ని. తన ఫ్రెండ్‌తో మాట్లాడుతూ క్లాస్ నోట్స్ గురించి తెలుసుకుంటూ ఉన్న బృందకి మధ్యలో ఎవరినుంచో కాల్ రావడంతో తెలియని ఆ నెంబర్‌కి ఎవరో తర్వాత చూద్దాంలే అని గంట పాటు ఫ్రెండ్‌తో తన క్లాసెస్ గురించి డిస్కస్ చేసుకున్నాక ఫోన్ కాల్ వచ్చిన ఆ నెంబర్‌ని చూస్తే తన ఫోన్ నుండే ఇంకోసారి కాల్ వెళ్ళినట్టు ఉండడంతో బాగా టైమింగ్స్ చూసేసరికి క్రిష్ అన్నయ్య ఎక్కించిన టైంలో ఉంది కదా! ఈ నెంబర్ అనుకుంటూ ఎవరైనా అన్నయ్య ఫ్రెండేమో అని తిరిగి కాల్ చేసింది. తను పూజ చేసుకుంటుంది కాబట్టి పగలు నిద్రపోకూడదని త్రిపద గోడకు ఆనుకుని కూర్చుంది. ఆ పరధ్యానంలో ఫోనొచ్చేది కూడా చూసుకోకపోవడంతో రింగ్ అయ్యి కాల్ కట్ అయింది. ఖచ్చితంగా ఇది అన్నయ్యకు సంబంధించిన కాలే ఎవరో అయ్యుంటారు అని ఒకసారి అన్నయ్యకి చెప్దామనుకుంటూ క్రిష్ రూమ్‌లోకి వెళ్ళింది బృంద. అప్పటికే అక్కడ ఫ్రెండ్స్ ఇద్దరూ కూడా కూర్చొని తమ కాలేజ్ కాదు ముఖ్యంగా స్టడీస్ గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటే, "అన్నయ్య నీకే అనుకుంటా ఫోనొచ్చింది" అని చెప్పి ఆమె ఫోన్ తెచ్చి క్రిష్ పక్కన పెట్టి వెళ్ళిపోయింది బృంద. "నాకు ఫోనా? ఎవరు చేసుంటారు" అని అనుకుంటూ పృథ్వీతో మాటల్లో మునిగిపోయాడు క్రిష్. ఒక పక్క పృథ్వీకి అయితే చాలా నిజాలు క్రిష్‌కి చెప్పేయాలని అనిపిస్తుంది కానీ చెప్తే అతను ఎలా రియాక్ట్ అవుతాడు? డాక్టర్స్ ఏమో స్ట్రెస్ పెట్టొద్దంటున్నారు కానీ ఎలా అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉంటే అతను మాడు మీద ఒకటి పీకిన క్రిష్ ధ్యాస ఎక్కడుంది ఇక్కడ చూడు బే అని అంటూ మళ్ళీ తన ఆరోగ్యంలోకి వచ్చేస్తూ పృథ్వీకి లెక్చరర్ కంటే ఎక్కువగా క్లాస్ పీకుతూ అతని ప్రాజెక్ట్‌లో హెల్ప్ చేస్తూ ఉన్నాడు. సాయంత్రం 4 అవుతోంది. అప్పటికే టైం ఇక మళ్ళీ పనులు మొదలుపెట్టింది కాబట్టి లేచి తన ఫోన్ చూసుకున్నా, అయ్యో! ఈ నెంబర్ నుంచి నాకు మళ్ళీ కాలొచ్చిందా? ఏదో ధ్యాసలో పడి లిఫ్ట్ చేయలేదనుకుంటూ ఈసారి తిరిగి ఆ నెంబర్‌కి కాల్ చేయగానే ఫోన్ కాస్త పృథ్వీకి దగ్గరలోనే ఉండడంతో, "రేయ్! ఎవరో ఫోన్ చేస్తున్నారు బావ. బృంద కోసమేమో బహుశా" అని అతను కన్‌ఫ్యూజ్ అయ్యి లిఫ్ట్ చేసేసరికి, "ఇంకొకరి పర్సనల్స్ నీకెందుకురా? ఆ కాల్ తన కోసమేనేమో కట్ చేసేయ్" అని అంటూ పృథ్వీ దగ్గర నుంచి ఫోన్ తీసుకున్నాడు క్రిష్. అతని వాయిస్ వినపడటంతోనే త్రిపద ఉద్వేగంగా క్రిష్ గారు అని అనడంతో మన హీరో బాబు కూడా ఒక్కసారిగా ఫోన్ వంక చూశాడు. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరి కొంతమందికి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.